సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు నేను వచ్చేసి ఏం టాపిక్ మాట్లాడబోతున్నాను అంటే, హార్డ్ వర్క్ ఎందుకు ఎండ్లో ఎక్కువగా విన్ అవుతుంది అని దాని గురించి అయితే మాట్లాడతాను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. కష్టపడి పని చేయడం వల్ల మన లక్ష్యాలకు చేరుకోవడానికి బలమైన మార్గం అయితే దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మ్యాన్ ఎందుకు అంత సక్సెస్ అయ్యాడు? అతనికి ఎందుకు అంత సక్సెస్ వచ్చింది? ఎందుకు అంటే వాళ్ళు హార్డ్ వర్క్, కరెక్ట్ ప్లానింగ్, ఫోకస్తో వాళ్ళైతే వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళకైతే వెళ్ళారు కాబట్టి వాళ్ళని నమ్ముకున్నారు. ఎప్పటికీ లూజ్ అవ్వలేదు, వాళ్ళ నమ్మకం లూజ్ అవ్వలేదు అండ్ నెవర్ గివ్ అప్ చేశారు కాబట్టి వాళ్ళు గివ్ అప్ ఇవ్వకోకుండా వాళ్ళైతే వాళ్ళ ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని గుర్తించి అవి సరి చేసుకొని వాళ్ళైతే పైకి రావడం జరిగింది. కాబట్టి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి, ఫోకస్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఆలోచించేది వాళ్ళ పని ఒక్కటే. ఇంకా ఏదైతే వాళ్ళు ఏది ఆలోచించరు, ఓన్లీ పని. సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కరెక్ట్ ప్లానింగ్ ఉంది, కరెక్ట్ ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకైతే సక్సెస్ అయితే వచ్చింది. సో హార్డ్ వర్క్ మనకు వచ్చేసి డిసిప్లిన్ నేర్పుతుంది, సెల్ఫ్ కంట్రోల్లో ఎలా ఉండాలో నేర్పుతుంది. అండ్ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి డిసిప్లైన్తో ఉన్నారు. అండ్ వాళ్ళని చూసి చాలామంది ఇంకొక 20 మంది అయితే వాళ్ళలాగా అవ్వాలని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళలాగా చాలామంది కూడా అయ్యారు. అండ్ మళ్ళీ వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అవ్వడం అయితే జరుగుతుంది. ఇది కరెక్ట్ ఇన్స్పిరేషన్. ఎవరినైతే చూస్ చేసుకోవాలనేది చాలామందికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్ చేసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళైతే హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు నమ్మారు, ఎప్పటికీ తగ్గలేదు కాబట్టి, వెనక్కడుగు వేయలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఎవరినైతే చూస్ చేసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో వీళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు బతుకుతున్నారు. అది బతకడం అంటే. సో నువ్వు ఏ జాబ్ అయినా చెయ్యి, ఏ దాంట్లో అయినా వెళ్ళు, నీ ప్యాషన్లో వెళ్ళు, ఏ దాంట్లో అయినా వెళ్ళు, ఐటీ జాబులు చెయ్యి, ఏది చేసినా సరే నీకు ఎంత కష్టపడతావో అంత ఎక్స్పీరియన్స్ అయితే నీకు వస్తుంది. అంతగా ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నువ్వు మళ్ళీ ఎక్కడికి ఏ కంపెనీకి వెళ్ళినా కూడా వితిన్ ఏ వీక్లో నీకైతే మంచి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే నీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు, ఫోకస్ బాగుంటుంది అండ్ నీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది. కాబట్టి అందరూ నిన్ను చాలా నీట్గా తొందరగా తీసుకుంటారు. కాబట్టి హార్డ్ వర్క్ని, ఫోకస్ని, మీ టాలెంట్ని ఎప్పటికీ వదులుకోవద్దండి.